కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. పెను విషాదాన్ని మిగిల్చింది ఈ భూకంపం. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో సంభవించిన ఈ శక్తివంతమైన భూకంపం దాటికి 150 మందికి పైగా మరణించగా వందల మంది గాయపడ్డారు. ఈ శతాబ్దంలోనే ఈ దేశంలో ఇదే అత్యంత తీవ్రమైన భూకంపం అని అధికారులు చెబుతూ ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. కొలంబియాలో భూమి ఒక్కసారిగా కంపించడంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. భారీ భవనాలు కళ్ల ముందే కుప్పకూలాయి. పాఠశాలలు, హాస్పిటల్స్ దెబ్బతిన్నాయి. ఇళ్ల గోడలు బీటలు వారాయి. కొన్ని చోట్ల భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మొదటి భూకంపం తర్వాత కూడా ప్రకంపనలు ఆగకపోవడం ప్రజల్లో మరింత భయాన్ని పెంచింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్షుడు అబెల్బర్టో గాబ్రియల్ ప్రభుత్వానికి ఈ విపత్తు పెద్ద సవాల్గా మారింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన సమయంలోనే ఇంత భారీ ప్రకృతి విపత్తు ఎదురవడంతో అధికార యంత్రాంగం మొత్తం సహాయక చర్యలపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికే జూన్లో పొరుగున ఉన్న వెనుజులాలో భూకంపం సంభవించింది. ఆ ఘటన జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోకముందే కొలంబియాలో మరో భారీ భూకంపం రావడం ఆందోళన కలిగించే విషయం. మొదట వచ్చిన భూకంపం తర్వాత మరో 21 సార్లు ప్రకంపనలు వచ్చినట్లుగా అధ్యక్షుడు వెల్లడించారు. అంటే ప్రధాన భూకంపం తర్వాత కూడా భూమి నుంచి ప్రకంపనలు ఆగకపోవడంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఫ్టర్ షాక్స్ ఎప్పుడొస్తాయో తెలియక చాలా ప్రాంతాల్లో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పటికే దెబ్బతిన్న భవనాలు మరో ప్రకంపనకు కూలిపోయే ప్రమాదం ఉండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ భూకంపం సృష్టించిన విధ్వంసం కూడా భారీగానే ఉంది. 1500 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 18 ఆరోగ్య కేంద్రాలు, 52 పాఠశాలలు కూడా ప్రభావితమయ్యాయి. దాదాపు 61 బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయినట్లుగా అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. భూకంపం తర్వాత భవనాలు కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పెరారే నగరంలో 4 అంతస్తుల భవనం చూస్తుండగానే కుప్పకూలిన దృశ్యం ప్రజలను షాక్కు గురిచేసింది. భవనం కూలిపోయే సమయంలో చుట్టుపక్కల ఉన్నవారు ప్రాణభయంతో పరుగులు తీసిన దృశ్యాలు పరిస్థితి తీవ్రతను చూపిస్తూ ఉన్నాయి. మరోవైపు మణిజాలెస్ నగరంలోని ప్రసిద్ధ నియో గోతిక్ క్యాథెడ్రల్ చర్చ్ పక్కనున్న టవర్లు కూడా కూలిపోయాయి. శిథిలాలు రోడ్లపై పడడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాలి నగరంలో 5 అంతస్తుల భవనం శిథిలాల కింద 6 నెలల చిన్నారి, ఆమె తల్లి చిక్కుకుపోయారు. చుట్టూ ధూళి, శిథిలాలు ఉన్న పరిస్థితుల్లో సహాయక సిబ్బంది ఎంతో జాగ్రత్తగా వారిని బయటకు తీసుకొచ్చారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భూకంపం ఎంతటి విధ్వంసం సృష్టించిన చివరి క్షణం వరకు ప్రాణాలను కాపాడేందుకు సహాయక బృందాలు చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. మరోవైపు స్థానిక ఆసుపత్రుల్లో కూడా పరిస్థితి తీవ్రంగా ఉంది. భూకంపం కారణంగా కొన్ని భవనాల నుంచి బాధితులను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఆసుపత్రి కిటికీల నుంచి తాళ్ల సాయంతో బాధితుల్ని కిందకి దించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో మెట్లు, ప్రత్యేక మార్గాలు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ భవనాలు దెబ్బతిన్నప్పుడు అలాంటి మార్గాలు అందుబాటులో లేకపోవడంతో తాళ్ల ద్వారా రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విపత్తులో మరో పెద్ద సమస్య భూకంపం సంభవించిన ప్రాంతాల భౌగోళిక పరిస్థితి. భూకంప కేంద్రం పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతానికి సంబంధించిన భూకంప మండలంలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రాంతంలో భూమి లోపల ఉన్న టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ ప్రాంతంలో భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే పసిఫిక్ మహాసముద్రం చుట్టూ విస్తరించిన భారీ భౌగోళిక మండలం. ఈ ప్రాంతంలో అనేక టెక్టానిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొంటూ ఒకదాని కిందికి మరొకటి జారుతూ ఉంటాయి. ఈ కదలికలే భూమి లోపల భారీ శక్తిని విడుదల చేసే పరిస్థితులకు కారణమవుతాయి. ఆ శక్తి ఒక్కసారిగా బయటకు వస్తే భూకంపం సంభవిస్తుంది. కొలంబియాలో తీవ్రంగా ప్రభావితమైన చోకో ప్రాంతం పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. దట్టమైన అడవులతో నిండిన ఈ ప్రాంతంలో జనాభా తక్కువగా ఉంటుంది. రహదారి సౌకర్యాలు కూడా పరిమితంగానే ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడం సాధ్యం కాకపోవడంతో పడవలు, విమానాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో భూకంపం తర్వాత అసలు ఎంత నష్టం జరిగిందో తెలుసుకోవడం కూడా అధికారులకు కష్టంగా మారింది. సాధారణంగా భూకంపం వచ్చిన వెంటనే రెస్క్యూ టీంలు ప్రమాద ప్రాంతాలకు చేరుకుని శిథిలాల్ని తొలగిస్తాయి. గాయపడిన వారిని హాస్పిటల్స్కి తరలిస్తాయి. కానీ రోడ్లు లేకపోతే ఈ మొత్తం ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఆహారం, నీరు, మందులు, అత్యవసర పరికరాలు తీసుకెళ్లడం కూడా చాలా కష్టమవుతుంది. ప్రాణాలతో బయటపడిన వారికి సకాలంలో సహాయం అందకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే
అవకాశం ఉంటుంది. మనం విజువల్స్లో స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఏ రకంగా భూకంపం విలయం సృష్టించింది అనేది. కొన్ని గ్రామాలు బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటే సమాచారం చేరడానికి కూడా సమయం పడుతుంది. భూకంపాన్ని ముందుగానే ఆపడం సాధ్యం కాదు. ఖచ్చితంగా ఎప్పుడొస్తుందో చెప్పడం కూడా చాలా కష్టం. కానీ భూకంపాన్ని తట్టుకునే నిర్మాణాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, అత్యవసర శిక్షణ, ప్రజల్లో అవగాహన ఉంటే ప్రాణ నష్టాన్ని మనం తగ్గించవచ్చు. ముఖ్యంగా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పాత భవనాలను గుర్తించడం, బలహీన నిర్మాణాలను పటిష్టం చేయడం చాలా కీలకమైన విషయం. కొలంబియా భూకంపం ఇప్పుడు ప్రకృతి ఎంతటి శక్తిని కలిగి ఉందో మరోసారి చూపించింది. అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి, భూమి కింద అసలు ఏం జరుగుతుంది, భూకంపాన్ని ముందుగానే ఎందుకు ఖచ్చితంగా చెప్పలేకపోతూ ఉన్నారు అంటే, భూమి పైభాగం మనకు గట్టిగా స్థిరంగా కనిపిస్తుంది, కానీ భూమి లోపల మాత్రం ఎప్పుడూ కదలికలు జరుగుతూనే ఉంటాయి. భూమి లోపల భాగంలో విపరీతమైన వేడి, ఒత్తిడి ఉంటుంది. ఈ శక్తి కారణంగా భూమి పై పొరగా ఉన్న టెక్టానిక్ ప్లేట్లు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. ఈ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు, దూరంగా జరిగిపోయినప్పుడు, లేదంటే ఒకదాని కిందికి మరొకటి జారినప్పుడు భూమిలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఈ ఒత్తిడి ఒక స్థాయికి చేరుకున్నప్పుడు భూమి లోపల ఉన్న శిలలు ఒక్కసారిగా పగిలిపోవచ్చు. అప్పుడు భారీగా శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి తరంగాల రూపంలో భూమి అంతటా వ్యాపిస్తుంది. ఈ తరంగాల వల్ల నేల కంపిస్తుంది. దీన్నే భూకంపం అంటాం. భూకంపం ప్రారంభమయ్యే భూమి లోపల ప్రాంతాన్ని ఫోకస్ లేదా హైపోసెంటర్ అంటారు. దానికి నేరుగా భూమి పైభాగంలో ఉన్న ప్రాంతాన్ని ఏపీ సెంటర్ అంటారు. భూకంపాలకు ప్రధాన కారణం టెక్టానిక్ ప్లేట్ల కదలికలే అయినప్పటికీ అన్ని భూకంపాలు ఒకే కారణంతో రావు. అగ్నిపర్వతాల లోపల మాగ్మా కదలికల వల్ల కూడా ప్రకంపనలు ఏర్పడవచ్చు. కొన్నిసార్లు భూమి లోపల గనుల తవ్వకాలు, పెద్ద జలాశయాలు, భూగర్భ నిర్మాణాల వల్ల కూడా చిన్న స్థాయి ప్రకంపనలు సంభవించే అవకాశం ఉంటుంది. భూకంపాలు ఎక్కువగా ప్లేట్ల సరిహద్దుల దగ్గరే సంభవిస్తాయి. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ అనేక టెక్టానిక్ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొంటూ ఉంటాయి. అందుకే ఈ ప్రాంతంలో భూమి లోపల ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. భూకంపం వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రమే నేల కంపించాల్సిన అవసరం లేదు. ప్రధాన భూకంపం తర్వాత వచ్చే ప్రకంపనల్ని ఆఫ్టర్ షాక్స్ అంటారు. ఇవి కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్నిసార్లు మరింత ఎక్కువ కాలం కొనసాగవచ్చు. ప్రధాన భూకంపం వల్ల బలహీనపడిన భవనాలకు ఈ ప్రకంపనలు మరింత ప్రమాదకరంగా మారుతూ ఉంటాయి. భూకంపాలను పూర్తిగా ఆపడం మనిషి చేతుల్లో లేదు. ఖచ్చితంగా ఏ రోజు, ఏ గంటకు భూకంపం వస్తుందో ముందుగానే చెప్పడం కూడా ప్రస్తుతం సాధ్యం కాదు. అయితే శాస్త్రవేత్తలు భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాలను గుర్తించి ప్రమాద అంచనాలు వేయగలుగుతూ ఉంటారు. భూకంప నిరోధక భవనాలు నిర్మించడం, ప్రజలకు ముందస్తు శిక్షణ ఇవ్వడం, అత్యవసర మార్గాలను సిద్ధంగా ఉంచడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు. భూమి లోపల కోట్ల సంవత్సరాలుగా జరుగుతోన్న భౌగోళిక కదలికల ఫలితంగా పేరుకుపోయిన శక్తి ఒక్కసారిగా విడుదల కావడమే ఈ భూకంపం.